హల్లెలూయా. ముందుగా కూడి వచ్చిన భాషలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు పన్నెండు యాదవపాలెం ప్యార్లీ ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది. టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. మీరు కూడా తొందరగా రండి. మీ అందరికీ వందనాలు. బావా, ఈరోజు క్రిస్మస్ కదా? అవును బావా. ఆ జాషువా ఏడి? మీరు ఎవరైనా చూసారా? ఇప్పుడు చూసినా చర్చిలోనే ఉంటాడు. అంతే బద్దా పిలుస్తూ ఉంటాడు రా. దేనికి? వాడి గురించి మనకి ఎందుకు? మనం వెళ్ళొద్దు, వద్దు. మనం పదండి, పార్టీ చేసుకుందాం. పదండి వెళ్దాం మనం. ఓపెన్ చేయకుండా నేనైతే ఇచ్చేసేవాడిని, కానీ నేనైతే ముందుగానే ఇచ్చేసేవాడి రా. ఈ పార్టీ అమౌంట్ మొత్తం ప్యాకెట్లు పోయి నాది. ఇవన్నీ మనకెందుకు అన్నా? ఈసారి ఎలాగైనా గెలుపుతాను, ఎలాగైనా పార్టీ ఇస్తాను ఇంకా. సరేనా? వెళ్దామా? ఎంత తాగావు? ఈ భూమి అంతా ఊయివా, నేను స్టడీగా వీళ్ళందరూ తాగున్నారు, ఊయిపోతాను. నేనే స్టడీగా వర్షం కొట్టేస్తా నేను ముందు అరే కొట్టించుకున్నాను.
అన్న రాగా అంతా అయిపోయింది. అన్నా ఏమైందన్నా ఏమైంది? అంతా అయిపోయిందిరా. ఏమైంది? దూరముడు తాగున్నావు దూరముడు. ఏమైందన్నా ఇది ఇలా అయిపోయావు? బాగా ఆడానురా, మొక్క పడలేదు ఈరోజు. ఎందుకన్నా? ఏమైంది? ప్రభువు నమ్మకమని చెప్పాను, చర్చికి రమ్మని చెప్పాను. ఇకనైనా నిన్ను మార్చుకున్నా నీ జీవితాన్ని. చర్చికి రాన్నా. నువ్వు చెప్పేవరా, కానీ అక్కడికి వచ్చి ఇదంతా ఉండదు కదరా. బాగా ఆడాలి, అదే వేసుకోవాలా, లేకపోతే నేను ఉండలేనా. ఈ లోకంలో ఇన్ని సంవత్సరాలు జీవించిన వృధా అన్న. దేవుళ్ళకి వచ్చి దేవుని తెలుసుకొని ఆశీర్వాదం పొందుకో అన్నా. సరే, నీ మాట ఏంటంటే ఒక్కసారిగా ఈసారి నా మాటని చర్చికి వచ్చి జీవితాన్ని మార్చుకో అన్నా. సరే, పదమ్మా. అమ్మా కడుపు నొప్పి, అమ్మా కడుపు నొప్పి, అయ్యా కడుపు నొప్పి. అమ్మా, తమ్ముడు ఏమైందిరా? నా కడుపు నొప్పి ఉందన్నా. ఎప్పుడు వచ్చిరా? ఇందాక నుండి అన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళరా? సరే పదన్నా.